ఒక చిన్న మాట అందరము సినిమా చూస్తాము. ఆ సినిమాలో మంచి ఉంటది, చెడు ఉంటది. అయితే మంచిని చూసేవాళ్ళు మంచే కనిపిస్తది ఆ సినిమాలో. చెడును చూసే వాళ్ళకు చెడు మాత్రమే కనిపిస్తది. ఎలా అంటే మంచి చూసే వాళ్ళకి ఎవరన్నా అక్కడ ఒక చిన్న సన్నివేశంలో బిచ్చగాళ్ళకు పైసలేస్తే నేను కూడా నిజ జీవితంలో అలానే పైసలెయ్యాలి అని అనుకుంటారు. అదే చెడుగా ఆలోచించే వాళ్ళకి అక్కడ ఏదన్నా చిన్న దొంగతనమో ఏదో కనిపిస్తే నేను కూడా అలా చేయొచ్చు కదా దొంగతనం అని ఆలోచిస్తారు. అంటే మన చూసే విధానం బట్టి ఉంటుంది మంచి చెడు అనేది. మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఏ బయట జరిగిన దాన్ని బట్టి మనం నేర్చుకోము. మనకంటూ ఒకటి ఉంటుంది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంతోనే మనం బతుకుతాం. బయట వాళ్ళు దొంగతనం చేయగానే మనం మంచివాడు చేస్తా అంటాడా? అనడు. అదే చెడ్డవాడు నేను ఇంకా అట్లా కాదు ఇంక ఇట్లా చేయాలని ఆలోచిస్తాడు. అంటే మన చూసే విధానం, ఆలోచించే విధానం, మన తల్లిదండ్రులు మనల్ని పెంచే విధానమా అది ఎలానో తల్లిదండ్రులు కూడా చెడుగా పెంచాలని ఎవరు అనుకోరు. అది ఎలా వస్తారో తెలియదు కానీ వాళ్ళు ఆలోచించే విధానం అంతే. మంచిని చూసి కొంతమంది ప్రోత్సహిస్తే చెడును చూసి అలాంటి పనులే నేను చేయాలి అనుకుంటారు. అంటే మంచి చెడు అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే అదే. కాకపోతే మన మనస్సాక్షి మనకు చెప్తుంది నువ్వు ఇది తప్పు చేస్తున్నావని. కానీ మనం పట్టించుకోము. ప్రతి ఒక్క మనిషికి చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని. తప్పు చేస్తున్నావు అని చెప్పినా పట్టించుకోకపోకుండా చేయడం తప్పు. అదే తప్పు చేస్తున్నావు అని చెప్పగానే అవును నేను తప్పు చేస్తున్నా అని చెప్పేసి మంచి వైపు వెళ్ళేవాడు మంచివాడు.